వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పటాపట్ సమాచారం మీకోసం. మానస స్నానం అంటే నీటితో కాకుండా మనసుతో చేసే పవిత్ర స్నానం. విష్ణువును ధ్యానిస్తూ ఆయన రూపం, దివ్యనామాలను మనసులో నిలుపుకోవడమే దీని ఉద్దేశం. పుండరీకాక్షుణ్ణి స్మరించడం వల్ల లోపల బయట కూడా శుద్ధి జరుగుతుంది. బాహ్య స్నానం శరీరాన్ని శుభ్రపరిస్తే, మానస స్నానం మనసులోని మలినాలను, అశాంతిని తొలగిస్తుంది. అన్ని రకాల స్నాన పద్ధతుల్లో ఇది అత్యంత విశిష్టమైనదిగా, పుణ్యప్రదమైనదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. మాఘమాసంలో నదీ స్నానం చేయలేకపోయినా, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా నీటితో స్నానం వీలు పడకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. మన పురాణాలు ఇందుకు మంత్ర, వాయువ్య, ఆగ్నేయ, కాపిల, ఆతవ, మానస వంటి ప్రత్యామ్నాయ స్నాన పద్ధతులను సూచించాయి. మహావిష్ణువును మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ చేసే మానస స్నానం అన్నిటికంటే ఉత్తమమైనది. భక్తితో భగవంతుణ్ణి స్మరిస్తే మనసు శుద్ధి అవుతుంది. ఇలా భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు. గిరి ప్రదక్షిణను శనివారం చేస్తే గ్రహపీడల నుంచి విముక్తి కలుగుతుందని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచిస్తున్నారు. జాతకంలో ఉండే గ్రహదోషాల వల్ల కలిగే ఇబ్బందులు తొలగి జీవితం సుగమం అవుతుందని అంటున్నారు. గిరి రూపంలో ఉన్న శివుడు భక్తుల కష్టాలను తొలగించి రక్షణ కవచంలా నిలుస్తాడని, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తిని, గ్రహ గతులను అనుకూలంగా మార్చుకునే బలాన్ని ప్రసాదిస్తుందని వివరిస్తున్నారు. భార్యాభర్తల బంధం ఒక్క జన్మకే పరిమితం కాదని పండితులు చెప్తున్నారు. ప్రతి జన్మలోనూ ఒకే వ్యక్తి భాగస్వామిగా రావడం కర్మ సూత్రాల ప్రకారం కష్టమైనప్పటికీ దైవానుగ్రహంతో సాధ్యమేనని వివరిస్తున్నారు. ఓ వ్యక్తి తన భాగస్వామి పట్ల నిష్కల్మష ప్రేమను కలిగి ఉండి, దైవ చింతనతో కూడిన కఠినమైన తపస్సు, ప్రత్యేక ఆరాధన చేసినప్పుడు ఆ భక్తికి మెచ్చి దేవుడు తదుపరి జన్మల్లో కూడా అదే తోడును ప్రసాదిస్తారని పండితుల అభిప్రాయం. సాధారణంగా ఏప్రిల్లో మార్కెట్లోకి వచ్చే మామిడి పండ్లు ఈసారి 3 నెలలు ముందుగానే వచ్చేసాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ, ఎంజే, గడ్డి అన్నారం తదితర మార్కెట్లో బంగిన్పల్లి రకం కేజీ 200 వరకు విక్రయిస్తున్నారు. చప్పగా, పుల్లగా ఉండడంతో మామిడి కొనేందుకు చాలా మంది ఇష్టపడట్లేదని వ్యాపారులు చెప్తున్నారు. హైబ్రిడ్ సాగు విధానాలు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలతో మామిడి ముందుగానే వస్తుందని పేర్కొన్నారు. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ అడ్డా.